Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 11, last sloka, 49. Athaitat paramunguyam srunoto yadunandana sugopyami vivakshami tvamme vritya surutsakha. నేను కొంత మిగిలిపోయింది. ఉద్ధవ యదుకులమునకు ప్రియమైన వాడా, నీవు నా భృత్యుడవు, శ్రేయోభిలాషి మిత్రుడవు కనుక ఇప్పుడు నీకు పరమరహస్యమైన జ్ఞానాన్ని చెప్పేదను. అతి గోప్యమైన ఆ విషయాన్ని నా నుండి వినుము. కాబట్టి వైరాగ్యం జ్ఞానానికి అందనటువంటి కృష్ణుడు. ఎంతోమంది వైరాగ్యాన్ని కలిగి ఉంటారు, వాడు కృష్ణుడు దేవుడని తెలియదు. ఎంతోమంది ఎంతో జ్ఞానాన్ని కలిగి ఉంటారు, కానీ వాళ్ళకి కృష్ణుడు దేవుడని తెలియదు. వైరాగ్యం జ్ఞానం లేకపోయినా కూడా ఎవరైతే గురు పరంపరలో కృష్ణుని దేవుడిగా తెలుసుకుంటారో, భక్తి యోగాన్ని ప్రాక్టీస్ చేస్తారో, అటువంటి వాడికి జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం వైరాగ్యం అంటే భక్తి కలుగుతుంది, గ్యారంటీ ఏం లేదు. భక్తి ఉన్నట్లయితే భక్తి ఉన్నప్పుడు భక్తి వల్ల కలిగే సుఖం వల్ల మనకి సంసారపు శారీరక విరక్తి కలుగుతుంది. మనం భక్తి యోగాన్ని అభ్యర్థి ఆత్మ అనుభూతి కలిగితే మనం సులభంగా మనం జ్ఞానాన్ని గురించి మాటలు, మనస్సు, శరీరం, పరమాత్మ, భగవంతుడు, ఈ విషయాలని కూడా మనం భక్తి చేస్తూ ఉంటే మనకి ఈ జ్ఞానం అంతా కూడా మనకి కలగడం ప్రారంభమవుతుంది. పుస్తకాలు చదివితేనే జ్ఞానం వస్తుంది అలా ఏంలే. ఎవరికైతే భక్తి ద్వారా ఉన్నతమైనటువంటి రసాస్వాదన కలుగుతుందో మనకి ఆటోమేటిక్గానే శరీరం ఏంది, మనస్సు ఏంది ఇది కూడా మనకి తెలిసిపోతుంది. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. రోజు భక్తి చేస్తూ ఉంటే పరం దృష్ట్వా మనకి ఈ సంసార శరీర సుఖాలకి పరమైనటువంటి, దానికి అతీతమైనటువంటి ఆత్మానుభవం కలిగినప్పుడు మనం ఈ తాత్కాలికమైనటువంటి తుష్యమైనటువంటి దుఃఖాన్ని కలిగించేటువంటి ఇంద్రియ తృప్తికి మనం కాదలుచుకోము. మనకి ఇంతకుముందు అనుభవం కూడా ఉంది, భోగాల యొక్క అనుభవం ఉంది, ఇప్పుడు ఈ అనుభవం కలుగుతుంది. ఈ భోగాలు అనుభవిస్తూ ఉంటే ఆధ్యాత్మికంగా ఎదగలేము. అంటే ఇది ఒక ముఖ్యమైనటువంటి షరతు. ఎవరైనా కూడా ఆత్మానుభవం కావాలని కోరుకుంటే అటువంటి వాళ్ళు మనసుని ఇంద్రియాలని స్థిరం చేయాలి. ఆ తర్వాత ఆత్మజ్ఞానం కలుగుతుంది. అందుకే జనాలకి ఆత్మజ్ఞానం కలగటం, ఎందుకంటే వాళ్ళు నియమాలు పాటించటం లేదు, సాధన చేయటం లేదు. కేవలం పుస్తకాలు చదివితే ఆత్మజ్ఞానం కలుగుతుందా? కలుగుతుందా? అంటే ఆత్మజ్ఞానం కలగడానికి మనం భక్తుల దగ్గర నుంచి పద్ధతులు వినాలి, విని దాన్ని మనం అభ్యసించాలి.
అప్పుడు మనకి అనుభవం కలిగినప్పుడు ఇంక మనకి జ్ఞానం కలగడం. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజత. ఆ వాసుదేవుడి ప్రతి భక్తి చేస్తానంటే జనయతి పుడుతుంది. ఆసు వైరాగ్యం జ్ఞానంచ ఆయుతికి. అంటే సంసార జ్ఞానం అది వేరు, ఈ జ్ఞానం భక్తి ద్వారా కలుగుతుంది. వాసుదేవ భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయతి ఆసు. ఆసు అంటే సులభంగా, అసుతోష్ సులభంగా ప్రసన్నుడయ్యేటువంటి వాడు శివుడు. శివుడికి ఉండేటువంటి ఇంకో పేరు అసుతోష్. బోళేనాథ్. బోళే అంటే బోళేవాడ, సింపుల్. అతనికి డిప్లొమసీ తెలీదు, పాలిటిక్స్ తెలీదు. వాళ్ళు ఈ కలబెట్టడం తెలీదు, సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్. భక్తులు లేదా సత్వగుణంలో ఉండేవాళ్ళు ఎప్పుడు జనాల్ని వాళ్ళకి తెలుసు ఎలా ఈ సంసారం పనిచేసుకుంటూ పోవాలి. మీరు కాంప్లికేటెడ్గా తయారైతే జనాలందరూ కూడా కాంప్లికేటెడ్గా తయారవుతారు. ఎందుకంటే మీ మాట ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, ఏం చేయాలి మీ వాళ్ళే. మీరు కాంప్లికేటెడ్ అయితే జనాలు కూడా కాంప్లికేటెడ్గా, మీరు సింపుల్ అయితే జన ఠాక్ ఏమిటో చెప్పాలనుకుంటుంది. ఫినిష్. ప్రభుపాద ఫినిష్. భక్తులు అయ్యేవాళ్ళు కానీ కాని వాళ్ళు పండి, కానీ మేము చెప్పాల్సిన విషయం ఇది డైరెక్ట్. కృష్ణుడు దేవుడు ఆ రకంగా. అంటే జనయతి ఆసు వైరాగ్యం. ఈ నిజమైన వైరాగ్యం కలగాలంటే మనకి ఆత్మ అనుభవం కలగాలి. లేకపోతే పీకుతూ ఉంటుంది మనస్సు. అదే ఆత్మానుభవం లేకుండా వైరాగ్యం పొందాలంటే అదే ఆత్మానుభవం ఏం లేదు, భోగాలు అనుభవించాలని చెప్పి మనసు పరిగెడుతూ ఉంటుంది. తెలుసు దానివల్ల సమస్యలు వస్తాయి, దుఃఖాలు కలుగుతాయి. కాబట్టి పీకులాట్లో ఉంటారు. అటు పోతే మంచిది కాదు తెలుసు, కానీ మనసు గమ్మునుంటలేదు, అటే పోతుంది. అటుపోతే దెబ్బలు తగులుతాయని తెలుసు. అంటే ఎంతకాలం అట్లా. అంటే భక్తి యోగ అనుభవం కలిగితే ఇది స్థిరంగా ఉండేటువంటిది. ఈ పిచ్చి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మనం హరే కృష్ణంతో వాటిని బయటికి తరివేయాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. భయపడేదేం లేదు. తిక్క తిక్క ఆలోచనలు, పిచ్చి ఆలోచన, పనికి మాలిన ఆలోచన వస్తుంటే నేనేం భక్తురాలని అనుకోకన్నా. ఉన్నాయి కదా, ఇంకా మూట ఉంది, అదంతా ఖాళీ అయితే కానీ. అవి ఖాళీ కావాలంటే దీంతో నింపుతూ ఉండాలి. మంత్రంతో నింపుతూ ఉంటే చెత్త అంతా బయటికి పోతూ ఉంటుంది. మీరు ఖాళీగా ఉండడానికి, ఖాళీగా ఉందంటే వాళ్ళ చెత్త. ఎప్పుడు కూడా మనస్సుని మనం దివ్య ధ్వనితో ఎప్పుడు కూడా మనం మనసుని నింపి ఉంచాలి. కాబట్టి ఈ సంసారంలో ఎప్పుడు మాయకి భక్తికి ఎప్పుడు పోటీ ఉంటుంది. మీరు భక్తి చేస్తున్నంత వరకు మాయ నిలబడి ఉంటుంది. గమనం. భక్తి వదిలిపెట్టగానే మాయ దూరడం ప్రారంభమవుతుంది. కాబట్టి చనిపోయేదాకా ఈ భక్తి, అందుకే కత్తి మీద సాము. కత్తి మీద సాము అంటే ఎక్స్పర్ట్గా ఉండాలి. అజాగ్రత్తగా ఉన్నారంటే కట్. వాడు తాడు మీద నడుస్తూ ఉంటాడు. ఆయన 50 అడుగుల ఎత్తులో తాడు కడతాడు. తాడు కట్టి ఆ తాడు మీద నడుస్తాడు. జనాలంతా కింద తప్పులు కొడుతూ ఉంటారు, తమాషా చూస్తూ ఉంటారు. వాడు అటు ఇటు చూస్తాడంటే టప్ కాలు జారిపోతుంది.
జనాలు ఏం గొడవ చేస్తే ఆయన దృష్టి అంతా మాత్రం తన కాళ్ళ మీదే ఉంటుంది. దాటిన తర్వాత హరివో పని అయిపోయాడు. భక్తి మార్గం కూడా మీరు ఇన్నేళ్ళ నుంచి భక్తి చేశారు, ఇంకా పతనాన్ని పొందడానికి గ్యారెంటీ ఏమన్నా ఉన్నాయండి? పతనాన్ని పొందడం అంటే ఏంది? పతనాన్ని పొందడం అంటే ఏంది? జారిపోయి నిలబడాలిపోయి పతనాన్ని పొందడం అంటే ఏంది? మళ్ళీ భౌతిక విషయాల మీద మనకి ఆసక్తి కలగడం, డబ్బు, సంబంధాలు, శరీర సుఖాలు. నీకెవడో పెద్ద ఇల్లు రాసిస్తాడు, ఎందుకు ఈ గదిలో కూర్చోవడం అని ఇంటికి వెళ్ళి అంటే మీరు ఇంకా భౌతిక సుఖాలు ఇంకా మీరు ఆశిస్తున్నారు. భక్తిలో సుఖం కలిగితే ఈ సుఖం కావాలి, దీనికోసం మిగతావన్నీ నేను త్యాగం చేయడానికి ఏదో ఒక బతికి అడ్జస్ట్ అయిపోతూ ఉండడం. అంటే మీకు అవకాశం ఉన్నా కూడా మీరు ఆ సంసార సుఖాల అవకాశాన్ని తీసుకోరు. ఎందుకు అనుభవం కలిగింది. అది 10 మంది మధ్యలో ఉండడమే మేలు, మాయలో పడకుండా కాపాడుతారు. భక్తులతో పాటు ఉండడం మేలు, సత్కాలక్షేపం అవుతూ ఉంటుంది. నాకు ఇంటికి వెళ్తే నాకు కావాల్సినట్టుగా తినచ్చు, పండుకోవచ్చు. కానీ మనకి భక్తి గుర్తు చేసేవాడు ఎవడున్నాడు అక్కడ? ఇక్కడైతే టైంకి ప్రోగ్రాంలు అంటారు, మందిరంలో కార్యక్రమం అంటాడు, సేవలు అంటారు. మీరు మాయలో పడడానికి టైం దొరకదు. లేకపోతే కాళ్ళు సాగదీసా ఇంట్లో పని లేకపోతే ఏం చేస్తాడు? తినడం, పండుకోవడం. కాబట్టి మందిరంలో జీవితం సాదాగా ఉన్నా కూడా మన భక్తిని కాపాడుకోవడానికి అదే అనుకూలంగా ఉంటుంది. అంటే భక్తులు ఎప్పుడు కూడా మీరు డబ్బులు ఉన్నాయి, 5 స్టార్ హోటల్లో 3000 కట్టి, కానీ మందిరంలో సింపుల్ ఏర్పాటు ఉంది, అలా 3000 మందిరానికి ఇవ్వచ్చు, మంచిగా భక్తి చేసుకోవచ్చు. కానీ మీలో ఆ భోగ ప్రవృత్తి పోనట్లయితే డబ్బులు ఉన్నాయి కదా, నాకెందుకు వచ్చింది నలుగురితో ఉండడం, హోటల్లోనే బ్రహ్మాండంగా రూమ్ తీసుకుంటా. కాబట్టి మనకి భోగపు వాసనలు ఉన్నంత వరకు, ఆత్మ అనుభవం లేనంత వరకు మన జ్ఞానము, మన వైరాగ్యము అవి నిలబడేటువంటివి కాదు. ఏదో నేను శరీరం కాదు ఆత్మ అనొచ్చు, కానీ అలా బతకాలి కదా. సిద్ధాంతం మాట్లాడితే ఏమవుతుంది? నేను శరీరం కాదు, నేను ఆత్మని. కానీ మంచి చీరలు కట్టుకున్నానా లేదా, నాకు గౌరవం దొరుకుతుందా లేదా, ఆత్మజ్ఞానం అంటే ఎవడేమనుకుంటే మా బతుకు మాది, ఎవడి బతుకు అడిగిపోతూ ఉంటారు. ఏమి దేనికి జనాలు అనుకునేవాళ్ళు అనుకుంటూ ఉంటారు. వాళ్ళ కోసం అని మన భక్తి వదిలిపెడతామయ్యింది. వాడి తలకాయ వాడిది, మన తలకాయ మనది, వాడి బుద్ధి వాడిది, మన తెలివితేటలు మనవి. మన తెలివితేటలు ఏం చెబుతున్నాయి? ఈ రకంగా భక్తులైనటువంటి వాళ్ళకి ఎలాంటి సంకోచము, బిడియము, హెజిటేషన్, అంటే మీ దారి మీరు ఎంచుకున్నారు, బస్ నా దారి ఇది, ఈ దారిలో ఎవరిని అడ్డం రా, నేను మీ అల్లుడు గారు గెట్ అవుట్ ఆఫ్ యువర్ నాన్ సెన్స్. నన్ను భక్తి చేయనిస్తే అల్లుడు ఒప్పుకుంటాను. నువ్వు అల్లుడుగా నా మీద పెత్తనం చేసి భక్తి నుంచి బయటికి లాగాలంటే కబడ్దారు, జాగ్రత్తగా తాడు చేస్తున్నా. నీ పని నీది, నా పని నాది. అప్పుడు వరకు గట్టిగా మాట్లాడితే మీరు కూడా మా పనిలోకి రావాలి, అది కూడా మీకు కావాల్సింది, మీకు మంచిది. కనీసం అది రాకపోతే నన్ను చేసుకోనండి, మీ బతుకు మీద నా బతుకున్నది, కొంతవరకు కలిసిపోదాం.
అంతేగాని మా భుజాల మీద ఎక్కి ఇదంతా ఏంది హరే రామ హరే కృష్ణ వాళ్ళకేం పని లేకపోతే చేస్తూ ఉంటారు. నువ్వు పోయి వాళ్ళని చూసుకో వీళ్ళని చూసుకో కబడతారు. మా భక్తి జోలికి వచ్చాడు ఊరుకునేది లేదు. నిన్ను వదిలిపెడతాం కానీ భక్తిని వదిలిపెట్టు. అంతవరకు వెళ్ళిపోవాలి డైలాగ్. ఎక్కడి దగ్గర వెళ్ళాలా? నిన్ను వదిలిపెడతాం కానీ భక్తిని వదిలిపెట్టదు. దేని జోలికి రామాక. నీకు అలా నీ బతుకు ఇంపార్టెంట్, మాకు మా బతుకు ఇంపార్టెంట్. ఏదో తెలుసో తెలియకో సంబంధంలో పడ్డాం కాబట్టి ఎట్లా నెట్టుకు రావాలో అట్ట మాట్లాడు అని అంటారు. ఒకళ్ళ అభిప్రాయాన్ని ఒకళ్ళు గౌరవించుకుంటాం. ఒకళ్ళకు ఏ భక్తి చేస్తుంది బస్ మా అత్తమ్మ ఆపిచ్చి ఆమెది మరి అది అసలే వదిలిపారేసి. ఈ రకంగా భక్తులు ఒకసారి అనుభవం కలిగితే వాళ్ళు డబ్బులు చేదేం కాదు, కానీ భక్తి వదిలిపెట్టి డబ్బుల కోసం పొమ్మంటే డబ్బులు కావాలి. భక్తితో పాటు డబ్బులు వస్తే మంచిదే. మీరు డబ్బులు కావాలా భక్తి కావాలంటే ఏమంటారు? డబ్బులు కావాలా భక్తి కావాలా? భక్తి ఉంటుంది, డబ్బులు ఉంటాయి, అది కావాలా పర్వాలా. అది కూడా ప్రచారంలో ఉన్నాం కాబట్టి లేదా అది కూడా ఎవరికి కావాలా? కిచిడి టమాటో చట్నీ చాలు మనకి. దాన్ని అంటారు నిజమైన వైరాగ్యం జ్ఞానం కలగాలంటే మనకి కాబట్టి దీని అంటే పరమరహస్యం. వైరాగ్య జ్ఞానాలకు కూడా అగమ్యము. భగవంతుడు ఆ విధంగా దొరకడు. ఎంతోమంది మనకంటే ఎంతో వైరాగ్యంతో మనం అక్కడ కుంభమేళాలో చూసాం. మనం మంచి టెంటుల్లో ఉన్నాం, మంచి భోజనం చేస్తున్నాం. వాళ్ళకి అదంతా లేదు. అంటే మనకంటే కొద్దిగా వైరాగ్యంతోనే ఉన్నారు. అలాగే వాడు పెద్ద పెద్ద ప్రవచనాలు ఇస్తున్నారు మైకుల్లో గొంతు చుంచుకొని. కానీ భక్తి లేకపోతే ఆ జ్ఞానం అన్న ప్రయోజనం. చూడడానికి పెద్ద జ్ఞానంలాగా కనబడుతున్నారు, చూడడానికి వైరాగ్యంలాగా. ఇస్కాన్ వాళ్ళని చూస్తాడు మంచి టెంటుల్లో మంచి మందంగా ఉండే టెంటుల్లో చక్కటి భోజనం, సమోసాలు తినారా? కుంభమేళాలో తిన్నారు. నాకు తెలుసు కదా. చూసేవాళ్ళకి మంచి భోజనమే చేస్తున్నారు. వైనాట్? కృష్ణ భక్తులు కృష్ణుడికి ఏది పెడితే అది తింటాం. కృష్ణుడికి మంచి భోజనం పెడితే మేము మంచి భోజనమే చేస్తాం. అంటే వైరాగ్యం అంటే ప్రసాదం కానటువంటిది తినము. ప్రసాదం అయితే సమోసాలు తింటాం, కచోరీలు తింటాం. ప్రసాదం కాకపోతే మీరు సమోసాలు తినాలి వచ్చి బజార్ని తెప్పించుకుంటారే. అంటే వైరాగ్యం అది. ప్రసాదం అయితే తింటాను సార్, ప్రసాదం కాకపోతే అది పంచభక్ష పరిమాణాలైనా కూడా తీసి బయట పారేస్తాం. మనం వండుకోదని తింటారు. వాడవాడు మీ బంధువులు మిమ్మల్ని భోజనాన్ని పిలుస్తారు, ఓ అని 18 ఐటెంలు వండుతారు. మీరు మందిరంలో కూర సాంబారు. అంటే మనం పెళ్ళికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? భజన చేస్తాం, డబ్బులు తీసుకుంటాం, వచ్చేస్తాం. తింటున్నారే అప్పుడప్పుడు తింటున్నట్టున్నారండి. అదే. సో తత్వ అవగాహన, బుద్ధిపరమైన అవగాహన, శుద్ధ భక్తి యోగం, జీవితం అనేది భౌతిక ఆధ్యాత్మిక లాభాలన్నింటినీ కూడా మీరు నిజంగా భక్తి చేస్తే, మనం భక్తి చేయకపోతే మనం కష్టపడి సంపాదించుకునేది. మనం భక్తి చేస్తే కష్టపడి కూడా సంపాదించుకోలేని విధంగా
మనకి సంపత్తి. అదే మీరు ఎంత కష్టపడినా మీ తలరాతలను బట్టే వస్తుంది. మీరు అంత కష్టపడకపోయినా గట్టిగా భక్తి చేస్తూ అంటే అక్కడ కష్టపడడం భక్తి. భక్తిలో కష్టపడ్డాన్ని సేవ అంటారు. భక్తిలో కష్టపడ్డాన్ని తపస్సు అంటారు. భక్తిలో కష్టపడ్డాన్ని తపస్సు. తెల్లవారుదాం లేచి స్నానం చేయాలి, తపస్సు. బయట వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, కానీ భక్తులు లేదు. భక్తులు తెల్లవారుదామని లేవాల్సిందే. తెల్లవారుదాం వాళ్ళు చన్నీళ్ళతో స్నానం చేయాల్సిందే, రోగం వస్తే తప్ప. కాబట్టి మనం దాన్ని కష్టపడ్డాను, తపస్సు. ఆ మాత్రం తపస్సు చేయాలి భక్తులు. అనవసరంగా మనం మళ్ళీ మళ్ళీ పోయి చన్నీళ్ళలో కూర్చోవడం చేయకుండా ఒకసారి స్నానం చేయాల్సిందే. అలా టాయిలెట్కి పోతాం, మళ్ళీ చేయాల్సిందే. కానీ వాడు పీకదాకా చన్నీళ్ళలో కూర్చుంటాడు. ఏమయ్యా అంటే ఇంద్రియాన్ని కంట్రోల్ చేసుకోవడానికి. నీ సవాటి నీ బతుకు అటాగే ఉంటుంది. అట కూర్చున్నా నువ్వు కంట్రోల్ చేసుకోలేవు, పో అంతే కదా. వీలు కాదు మన ఇది. ఎందుకంటే భక్తులకు తెలిసిపోయింది. ఆ రకంగా వైరాగ్యాన్ని పొందడం వీలు కాదు. ఇబ్బంది పడుతూ ఉంటావు కానీ వైరాగ్యం మాత్రం కలగదు. భోగాలు ఆ విధంగా వదిలేటువంటివి కాదు. ఉన్నత రసాస్వాదన, ఉన్నతమైన సుఖం కలిగితే కానీ మనకి నిజమైన వైరాగ్యం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా. మనకి ఈ శరీరాతీతమైనటువంటి భజనలో మనం డ్యాన్స్ చేస్తూ ఉంటాం. భజన గంటలు గంటలు పాడుతూ ఉంటాం. వాడెవడో వచ్చి అడుగుతాడు ఏం దొరుకుతుందని. వాడికి ఎలా చెప్పగలుగుతాం? మాటల్లో చెప్పలేము. ఏమయ్యా 2 గంటల నుంచి 3 గంటల నుంచి హరే కృష్ణ హరే రామ ఏం దొరుకుతుంది? బస్ మాకు ఇది మళ్ళీ మళ్ళీ అనాలనిపిస్తుంది. ఇది వదిలిపెట్టలేము మేము. ఏం కలుగుతుందంటే ఏం చెబుతారు? దివ్య సుఖం. దివ్య సుఖం అంటే అది అనుభవంతో దొరికే శబ్దాల్లో చెప్పేది కాదు. నాకు దివ్య సుఖం కలుగుతుందంటే అదేందంటాడు. ఎలా చెబుతారు అది? అవతల అంటే వచ్చిన పిల్లాడికి ఆ పెళ్లి సుఖం అంటే వాడికి ఏం తెలుస్తుంది? వాడికి ఇంకా ఆ కోరికలు ఇంకా వాళ్ళు మేలుకోలేదు, వాడు చెప్పలేడు. అలాగే సంతానం లేని వాళ్ళకి ఆ పిల్లల మీద ఉండే ప్రేమ వాడికి ఏమర్థం అవుతుంది? అర్థం కాదు. పిల్లలు ఉండే వాళ్ళకి పిల్లల మీద ప్రేమ మాహరి మాహరి అంటూ ఉంటుంది ప్రేమ. కాబట్టి ఏ విధంగా అతి చిన్న వాళ్ళకి ఆ కామసుఖం అంటే ఏందో వాళ్ళకి అర్థం కాదు. అలాగే పెళ్ళి కాని వాళ్ళకి పిల్లల ప్రేమ అంటే ఏందో వాళ్ళకి అర్థం కాదు. అంటే అదే రకంగా దివ్య సుఖం అంటే ఏందో అంటే అది కలిగితేనే మీకు తెలుస్తుంది, లేకపోతే ఎట్లా తెలుస్తుంది? ఏ మాటల్లో చేతి వాడికి అర్థం, వాడి తలకాయలు ఇటువంటి సుఖం అంటే ఏందో అనేది. ఈ సుఖాన్ని మనస్సు అర్థం చేసుకోగలరా? మనస్సుని దాటిన తర్వాత దివ్య సుఖం. వాడి మాటల్లో చదువుతుంటే వాడికి ఎట్లా అర్థం అవుతుంది? భజన చేసేవాడికే తెలుస్తుంది దివ్య సుఖం అంటే. కాబట్టి ఇక్కడ ఎవరైతే భక్తి చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు వెనకాల పడి భౌతిక లాభాలు కూడా వెనకాల పడి వస్తూ ఉంటాయి. గమనించుకుంటూ ఉండొచ్చు. వెనకాల పడి మాకు ఆ రోజు తెలుసా అండి, 10 లక్షలు తీసుకొచ్చిందని నాకు తెలియదు. కానీ భగవంతుడు ఇవ్వాలనుకుంటే అట వచ్చి పడుతూ ఉంటాడు. కానీ భక్తులకు ఆశ్చర్యం ఎలా, మనకి గూడూరులో 1,50,00,000 రూపాయలు మంచి బిల్డింగు, మనకి 2 ప్లాట్లు వచ్చాయి. మేము కొన్నామా అయింది, వెనకాల పడితే ఇస్తారా అయింది. దేవుడు ఇవ్వాలంటే వెనకాల పడి ఇస్తాడు. ప్లీజ్ తీసుకోండి సార్ మీరు, అలాగే ఇవ్వండి. నాకు ఇస్తే అక్కర్లా, దేవుడికి ఇస్తున్నాడు కాబట్టి తీసుకోవడం. నాకు ఇప్పుడు నా పేరు మీద రాసిస్తా అంటారు.
మీరు వచ్చి అరిపి మాతాజీ మహారాజ్ మీ పేరు మీద నేను 10 లక్షలు పెడతా. మా అమ్మ పెట్టింది. మనం విజయవాడ పోవాలి. దేవుడు చక్రం తిప్పాడు. మా చెల్లెలు పిచ్చి పని చేసింది. ఏంది మా అమ్మ దగ్గర మళ్ళీ ఇంక చావు దగ్గర పడుతుంది కదా, 95 అయిపోయింది, 96 ఏ రోజు టక్క నిద్రలో పోతామో తెలియదు. అది నాకు నేను బతికుండగానే అందరికీ ఇస్తే మీరు మా చెల్లెలు ఏదో అంత కొట్లాటలు జరుగుతూ ఆగిపోయాం. ఎందుకంటే ఇంట్లో ఉండేది ఇది కదా, ఏమవుతుంది ఎఫ్డీలు దాచిపెట్టారంటారేమో. అది అనిపోయిన తర్వాత తాళాలు ఎవరి దగ్గర ఉంటే మా చెల్లెల దగ్గర ఉంటాయి. నేను ఇంట్లో ఇంకెవరు ఉంటలేదు. ఏమికి భయం. ముఖ్యంగా రెండో అన్నయ్య అంటే బూతులు తిడతాడు డాక్టర్. ఎందుకు వాళ్ళకి బండబూతులు బతికుండగా అన్ని సెట్ చేయడం మేడం సరే అని చెప్పింది. మాకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది కదా, ముందు నీకు ఇస్తాను డబ్బులు. అది దేవుడి ముందు వాళ్ళందరూ తీసుకోవాలని. కానీ దీనికేం ముందు పెట్టి ట్యాక్స్ ఎగ్జామ్షన్ కావాలి. ఏదో 10,000 మిగులుతుంది గవర్నమెంట్ ట్యాక్స్. చెప్పింది ముందు నీకు ఇచ్చేస్తే ఆ డబ్బులతో మాకు ట్యాక్స్ మిగులుతుంది. అటు ముందర నీకు ఇచ్చి తర్వాత మిగతా వాళ్ళకి ఇస్తాం అంటే దేవుడు ఇవ్వాలంటే. మామూలుగా అయితే వాళ్ళంతా ముందు తీసుకుని ఆఖరిలో వేడికి ఆఖరిలో ట్యాక్స్ మధ్యలో పెట్టాడు దేవుడు. అందుకని చెప్పి ఇక్కడ పాయింట్ వచ్చి మనం భక్తి చేస్తూ ఉంటే జబర్దస్తి. ప్రభుపాద అన్నాడు, భక్తి చేయని వాళ్ళకి ఆకలి బాధలు అనుభవించాల్సిన పరిస్థితి రావచ్చు. పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఉండేవాడు ఒకడు, జుల్ఫికర్ అలీ భుట్టో అని. ఆయన బాగా పెత్తనం చేసి జనాలు బాగా సతాయించాడు. ఆ తర్వాత వాడిని పట్టుకుని లోపల పారేసి వాడికి తిండి పెట్టలే. ఎట్లా బతికినాడు, ఏం గతి పట్టింది, నాకు తిండి పెట్టలేవు. రే నువ్వు మమ్మల్ని అందరూ సతాయించావు, నీ పెంట నువ్వు తిని నీ ఒంటెలు నువ్వు తాగని జైల్లో మారేసి తిండి పెట్టకుండా బలవంతం చేసి అంటే దిక్కుమాలిన చదువు వచ్చాడు. ఎక్కడున్నాడు ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్. తర్వాత సమయం బాగాలేకపోతే ఇప్పుడు కేజ్రీవాల్, ఢిల్లీలో కేజ్రీవాల్ ఆయన రే మోడీ నన్ను ఓడించాలంటే ఇంకో జన్మ పడుతుంది, ఈ జన్మలో నువ్వు ఓడించలేదు పేలుతున్నాడట అన్నాడంట. అంత మళ్ళీ ప్లే చేస్తున్నారు. మోడీ గారికి ఛాలెంజ్, నీలాంటి వాళ్ళు ఈ జన్మలో నన్ను ఓడించలేదు, ఇంకో జన్మ ఎత్తాను నన్ను ఓడించాను. ఇప్పుడు ఢిల్లీలో అదంతా వీడియో ప్లే చేస్తున్నారు. ఎందుకంటే వాడిని చెత్తగా లేపారేసారు ఢిల్లీ ప్రజలు. 70 సీట్లలో 50 సీట్లు బీజేపీకి వచ్చాయి. ఈ జీవితంలోనే చూపించారు. అంటే రోజులు బాగాలేకపోతాయి, కానీ భక్తులకి రోజులు బాగుండని పరిస్థితి ఎప్పుడు రాదు. జనాలకి ఏమన్నా జరుగుతూ ఉండొచ్చు, కానీ భగవంతుడు తన భక్తుల్ని, భగవంతుడికి వేరే పని ఏం లేదు, కేవలం తన భక్తులను చూసుకోవడం ఆయనకి పని. అంటే మనం ఎంతవరకు మన భక్తిని కాపాడుకుంటూ ఉంటే మిగతా అంతా ఆయన చూసుకుంటాడు. చక్రం తిప్పుతూ ఉంటాడు, చక్రం తిప్పుతాడంటే అంటే భగవంతుడి దగ్గర సుదర్శనం, చక్ర సుదర్శన ధారి రాధే శ్యామ శ్యామ శ్యామ. కాబట్టి మనకి కేవలం భగవద్గీత చదవడం, భాగవతం కాదు, చదివిన దాని మీద మనకి నమ్మకం ఉండాలి. ఏది ఏమైనా సరే నేను భక్తి ప్రతాపంతోనే నా పనులని నేను సాధించుకుంటాను. నేను షార్ట్ కట్లో కానీ, షార్ట్ కట్లు అంటే మంగళారతి లేకుండా 16 మాలు లేకుండా పంగనామాలు పెట్టుకుని జనాల దగ్గరికి వెళ్ళి, సార్ భగవంతుడికి తెలుసు వీడు భోగాల కోసం డబ్బులు దండుకుంటున్నాడు అంటే అంతే మొండి చేసి చూపిస్తాడు, పంపించేస్తాడు. భగవంతుడి శాంక్షన్ లేకపోతే మీకంటే ఆయనకి ఇంకా ఎక్కువ తెలియతారు దేవుడికి. ఇట్లంతా కాదు, దేవుడి దగ్గర మీ పని కావాలంటే ఎనుగడంతే. ఈయన చక్కర్లు కొడుతున్నాడు, నాయన తెల్లవారు తీసుకొని వాళ్ళతో మంగళారతికి అటెండ్ కండి,
ఓ 16 మార్లు జపం చేయండి. అది చేయకుండా పనులు కావాలంటే ఆ గొడవలు ఉన్నాయి, ఈ ఆస్తి పంపకాలు ఉన్నాయి. అట్లా అయ్యేది కాదండి. చెప్పులు అరిగేదాకా తిరుగుతూ ఉంటారు. చెప్పులు అరిగేదాకా అంతే కదా. అంటే ఉన్నాయి సమస్యలు ఉన్నాయి. ఎవరికి లేవు సమస్యలు, మీకు లేవని. కానీ కూతురుతో కూడా నువ్వేం దిగాలు పడి మాకు బస్ 16 మార్లు జపం చేసుకో, ప్రసాదం తిను, ఇంకా మొట్టుకుంటూ ఉండు. మీరు కూడా అంతే. మిగతా టైంకి వాళ్ళే తోకలు ముడుచుకుని వెనకాల వచ్చి నోరు మూసుకొని మీ పద్ధతులకి రావాల్సి ఉంటుంది. మీ పద్ధతులకి వాళ్ళకి మీ అవసరం ఉంది, కానీ మీకు వాళ్ళ అవసరం, మీకు వాళ్ళ అవసరం లేదు, వాళ్ళకి మీ అవసరం ఉంది. ఈ రకంగా ఇక్కడ చెబుతున్నాడు, భౌతిక ఆధ్యాత్మిక లాభాలన్నీ కూడా భక్తితో మనకి సమకూరుతాయి. భక్తి యోగం కాని పద్ధతులు స్వీకరించిన వాడు అతడు జీవితాన్ని అపార్థం చేసుకున్నవాడు. భక్తుల సాంగత్యంలోనే భక్తుల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. పద్మావతమ్మ వెళ్ళిపోయింది, కానీ అంతా పోయింది కదా. తెల్లవారుజాములు లేవడం, చక్కగా సేవలు చేసుకోవాలి, ఇంట్లో ఏమైనా చేసుకుంటూ ఉండొచ్చు. కానీ మన బుద్ధి మారడం అనేది గొడవలు అవుతుంటే మనం సరి చేసుకోవాల్సి వస్తుంది. మందిని గొడవ అవుతుంది, వస్తారు, సరి చేస్తారు. లేకపోతే మళ్ళీ అహంకారం కొద్ది పొగరు, అహంకారం మనం ఒప్పుకోము. కానీ మందిరంలో ఉంటే సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది, వాళ్ళతో ఉండాల్సి వస్తుంది. మనం కొద్దిగా లొంగాలంటే లొంగాల్సి వస్తుంది. అంటే మందిరంలో అథారిటీని బట్టి పోతూ ఉండాలి. మనం మందిరాన్ని నడిపే వాళ్ళ పద్ధతులు వాళ్ళు చెబుతూ ఉంటారు. అంతా కూడా మన మంచికే. మనం అనుకున్నట్లు కావాలి కాకుండా మన బుద్ధి అదుపులోకి వస్తుందా లేదా, అది ఇంపార్టెంట్. ఇక్కడ మీరు కరెక్టా, ఆమె కరెక్టా కాదు. మీలో వినయం ఉందా, ఆమెలో వినయం ఉందా? మీలో వినయం ఉంటే మీరు తప్పు చేసినా చదువుకుపోతుంది, వినయం ఉంది కాబట్టి. లేకపోతే రెచ్చిపోతుంది, నేను చెప్పాను కదా, నేను చెప్పాను కదా, నేను చెప్పాను. కానీ మీకేం వినయం కలగట్లేదు కదా. ఈ రకంగా ఇక్కడ భక్తి యోగం అంటే ఒంటరిగా ఉండడం ఇష్టపడరు. ఒంటరిగా ఉండడం ఎప్పుడు ఇష్టపడకూడదు. అంటే భగవంతుడు ఒంటరిగా ఉండడు. మీరు ఒకళ్ళు భక్తి చేస్తుంటే దేవుడికి అది ఇష్టం లేదు. ప్రభుపాద ప్రశాంతంగా బృందావనంలో కూర్చోవచ్చు, కానీ ఆయన పని ఎందుకు చేశాడు? చేయడం వల్ల ఆయనకి ఏం లాభం కలిగింది? ఆయనకు ఆనందం పెరిగింది, ఆయన ప్రతిష్ట పెరిగింది, ఎంతోమంది జీవితాన్ని ఉద్ధరించాడు ఆయన, అంత మంచిగా జరిగింది. కానీ ఎన్నో తలనొప్పులు, కోర్టు కేసులు జరిగాయి, గొడవలు జరిగాయి, విమర్శలు వచ్చాయి, ఆయన ఎంతో కష్టపడాల్సి వచ్చింది. కానీ దానికి ఫలితం ఆయనకి దక్కింది. దివ్య ఆనందం కలుగుతూ ఉంది. సాగు పుట్టి నుంచి బయటపడ్డాడు. ఎంతోమందిని దీనికోసం బతికేట్లుగా చేయగలిగాడు. నేను పోయిన వీళ్ళకి అనుభవం కలిగింది, వీళ్ళని వదిలిపెట్టమన్నాడు, వదిలిపెట్టరు. ప్రభుపాద పోయి 50 ఏళ్ళు అయింది. మనం ఆయన కూడా ఎందుకు పోతున్నాం, ఎందుకు వదిలిపెట్టాలా? వదిలిపెట్టి ఏం చేయాలి? వదిలిపెట్టిపోయి మళ్ళీ బురదలో పడాలి, వదిలిపెట్టిపోయి మళ్ళీ కుళ్ళు కంపులో పడాలి, వదిలిపెట్టిపోయి మళ్ళీ నరకాల్లో పడాలి. ఏముంది సంసారం? ఒకసారి ఇది తగిలిందంటే మనం ఏది ఏమైనా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని తేడాలున్నా దేవుణ్ణి నమ్ముకుని ముందుకు పోతూనే ఉండాలి. నేను వెనక్కి పోతే దొరికేది అది అయిపోయిందా, అక్కడ మాత్రం జీరో అని తెలిసిపోయింది. ఇక్కడ కొద్దిగా పరీక్షలు, కొద్దిగా అనుభవాలు, కొద్దిగా తర్వాత ఏం తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ భక్తుల సాంగత్యంలోనే భక్తియుత సేవ కొనసాగించవాలని నొక్కి చెప్పబడింది. ఈ 48 రోజులు జ్ఞానయోగ పద్ధతి ఒంటరిగా చేస్తారు.
తమ సాంగత్యం గొడవలు వస్తాయని చెప్పి వీళ్ళంతా ఈ ధ్యానాలు చేసేవాళ్ళు వాళ్ళంతా ఒంటరితనం ఇష్టపడతారు. కానీ భక్తులు అసలు విషయం తెలిసి స్వభావం మారాలి. 10 మందితో ఉంటే కానీ సానబెట్టినట్టు, అంతే కదా. మీకు వినయం ఉందా లేదా ఎట తెలుస్తుంది? 10 మందితో ఉంటే తెలుస్తుంది. ఒంటరిగా ఉంటే ఓ నేను చాలా గొప్ప వ్యక్తిని, నేను చాలా మంచి వ్యక్తిని. 10 మందితో ఉంటే మన కర్కశ స్వభావం మళ్ళీ బయటకు వస్తుంది. జనాలు ఇబ్బంది అప్పుడు తెలుస్తుంది నేను అంతే బాగుపడలేదు. నేను కలహాలు రాకుండా ఉండడానికి జ్ఞానయోగంలో ఒంటరితనంగా ఉండడం ఇష్టపడతారు. ఒకే చోట ఉండడం ఇద్దరు జ్ఞానులకి చాలా కష్టం. ఇది తేడాలు, వాడు ఇదంటాడు వీదంటాడు, ప్రశాంతత పోతుంది. ఆత్మానుభూతి మేక మెడకు ఉన్నటువంటి తోలు తిత్తులు వంటి. అంటే ఇతర పద్ధతుల్లో మనం ఆత్మ అనుభూతి పొందాలని చూస్తుంటే ఇప్పుడు మేకకి మెడకి తోలుతిత్తులు ఉంటాయి, అవి పిడితే పాలు ఏమైనా వస్తాయని రావు. ఆరోగ్యం మిగతా ఏమైనా చేసుకుంటేవాడు. ఆత్మ స్థిరంగా ఉండాలంటే కృష్ణుడు దొరకాల, నో అదర్ వే. అంటే అంత కూడా దిఖావా, పాలన మాత్రం ఇవ్వు. దేవ సంసార జాలంలో పతితుడై ఘోరముగు దుఃఖాల నుంచే సంతప్తుడైన వాడికి అమృతపు జల్లు వంటి నీ పాద పద్మద్వయం. అంటే కృష్ణ అనే 2 అక్షరాల మీద నమ్మకం. సంసారం దాటలేనటువంటి సముద్రం, బద్ధజీవులు దాని యందు మునిగి ఉన్నారు. వారు ఆ తాపాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ ఉండేటువంటి అహంకారం, గొడవలు, ఇక్కడ ఉండేటువంటి కష్టాలు. అటువంటి వాడికి పురుషోత్తముడి లీలా కథల నిరంతర శ్రవణం తప్ప వేరొక నౌకే లేదు. కిం వా శ్రేయోవి రణశ్యన యత్రాత్మ ప్రచోహరి. మనిషి భగవద్ అనుభూతి పొందుటకు అక్కరకు రానటువంటి ఆధ్యాత్మిక కర్మలు, అవి యోగా చేయడం, సాంఖ్య జ్ఞానము, తపస్సు, సన్యాసం స్వీకరించుట. ఇప్పుడు సన్యాసం తీసుకుని భజన చేయకపోతే అతను వచ్చే జన్మలో ఏమవుతుంది అతనికి? సన్యాసులకు మీరంతా సేవ చేస్తూ ఉంటారు, డబ్బులు ఇస్తూ ఉంటారు, సేవలు చేస్తూ ఉంటారు. కానీ సన్యాసి భజన చేయడు. ఉన్నారు అట్లాంటి సన్యాసులు కూడా, మాయావాది సన్యాసులు. వాళ్ళ దగ్గర డబ్బులు వస్తూ ఉంటాయి, జనాలు సన్యాసి మహారాజు గారు ఇస్తూ ఉంటారు. ఇక్కడ చెబుతున్నాడు, ఎవరైతే యోగా చేస్తూ ఉంటారు భజన చేయరు, పుస్తకాలు చదువుతూ ఉంటారు భజన చేయరు, తపస్సు చేస్తూ ఉంటారు భజన చేయరు, సన్యాసం పుచ్చుకుంటారు కానీ భజన చేయరు, అవన్నీ కూడా నిరర్ధకములే. వచ్చే జన్మ ఏమవుతుంది? ఎవరన్నా సన్యాసం పుచ్చుకొని రోజు తెల్లవారుజాములు లేచి భజన చేయడం, ఖాళీగా ఉండకుండా భజన చేయడం, భజన ప్రచారం చేయడానికి ఎప్పటికప్పుడు ఉత్సాహంగా ఉండడం. లేకపోతే అతను సన్యాసి, అతని జోలికి ఎవరు పోరు, డబ్బులు ఉన్నాయి. మరి ఆ విధంగా భజన చేయకుండా, ప్రచారం చేయకుండా చనిపోయే సన్యాసికి ఏమవుతుంది? प्रीति क्या होता है? जो मंदिर में रहता है भजन नहीं करता है, भजन प्रचार में भाग नहीं लेता है, लेकिन केवल रहता तो है मंदिर में, लेकिन समय बचा के भजन नहीं करता है या प्रचार नहीं करता है, ऐसा आदमी को मृत्यु के बाद क्या होता है?
వీళ్ళందరికీ రుణపడి ఉంటాడు. ఎవడెవడు సొమ్ములు అయితే తిన్నారో వాళ్ళందరికీ మళ్ళీ అతను తిరిగి సేవ చేయాల్సి వస్తుంది. కానీ నేను భక్తి చేస్తూ నేను ప్రచారం చేస్తూ ఉంటే ఇచ్చిందంతా దేవుడికి ఖర్చు పెడుతూ ఉంటే మధ్యలో నాకు మీ రుణమే ఉంటుంది. నేను భజన చేసి ప్రచారం చేస్తుంటే ఇంకా నాకు రుణాలు ఏమున్నాయి? భగవంతుడి పనికి వస్తే ఎన్ని డబ్బులు వచ్చినా తీసుకుంటూ ఉంటాం, జాగ్రత్తగా దేవుడు ఖర్చు పెడుతూ ఉంటాం. మన మీద బతకడానికి అవసరం ఎంత మన మీద ఖర్చు పెట్టుకుంటాం. నా దగ్గర డబ్బులు ఉండొచ్చు, అందుకని నేను నాకు కావాల్సినట్టుగా కాస్ట్లీ కొని తెచ్చుకుంటాను. తెచ్చుకునే భక్తులైతే కొని తెచ్చుకోడు. భక్తులు కానివాడు తెచ్చుకోవచ్చు. నేను కూడా పోయి 30,000 రూపాయలు వాటి తెచ్చుకోవచ్చు, మీరేమనరు. కానీ నేను ఆలోచించాలి, 30,000 రూపాయలు వాచ్ అయినా కూడా బ్యాటరీ లేకుండా పనిచేస్తుందా? 30,000 రూపాయలు వాచ్ బ్యాటరీ లేకుండా పనిచేస్తుందా? 30,000 రూపాయలు గడియారం అయితే అదేమన్నా మీకు కావాల్సినట్టుగా ముందుకు వెనక్కి వెళ్ళిపోతుంది టైం. దాని పద్ధతిలో వెళ్ళిపోతుంది. ఏ విధంగా 700 వాచ్లు పనిచేస్తూ ఉంటుందో 30,000 వాచ్ 3 లక్షల వాచ్ అదేవిధంగా పనిచేస్తుంది. అంటే ఎవడైనా భక్తుడు బుద్ధిమంతుడు, భక్తుడు తప్పకుండా బుద్ధిమంతుడే అంటాడు. అట్లా మరి మీరు ఫ్రీగా నాకు 50,000 వాచ్ తీసుకొచ్చి ఇస్తారు, ఫ్రీగా మీరు ఇస్తారు, నేను కొను, డబ్బులతో తీసుకుంటాను లేదా? తీసుకోవాలి. ఎందుకంటే మీకుండేటువంటి ఆసక్తిని పోగొట్టడానికి. అదే దేవుడికి నేను తీసుకుని ఒకరోజు ఉంచుకుని బాగా గట్టిగా భక్తి చేసే వాళ్ళకి ఆ ప్రభుపాద సరిపోతూ ఆయన దగ్గర ఉండే రోలెక్స్ వాచ్ వాడు బాగా డబ్బు ఉండే శిష్యుడు ప్రభుపాదకి ఇచ్చాడు. ప్రభుపాద పెట్టుకున్నాడు. ఆయన పోతా రోలెక్స్ వాచ్ గోపాలకృష్ణ మహారాజ్కి ఇచ్చాడు. ఆయన కూడా పోయాడు. ఆయన పోతా ఎవరు అడగడానికి లేదు, ఆయన ఇష్టం ఎవరికి అలా. నేను పోతాను నాకేం అడుగుతారు. ఈ అనుభవం అంటే మీ పరుగు పోతుంది, మీరు అడగరు, శిష్యులు ఎవరు అడగరు. గురువుగారు ఆయనకే ఎవరైనా అంటే బుద్ధి పుట్టి ఇక ఈరోజు వీళ్ళిద్దరిని బాగా తిట్టా. పొద్దున్న లోపల తలుపు తెరవడం కూడా రాదు. వయసు 70 ఏళ్ళు తలుపు కింద ఏంటంటే రావట్లేదని ఇద్దరు అటు ఇటు తిరుగుతున్నారు. పైన లేకపోతే కింద ఉంటుంది, కింద రాత్రి మధ్యలో ఉంటుంది. అంటే ఎక్కడో ఒకటి గడిగి అప్పుడే కదా జస్ట్ చూడాలి, మధ్యలో గడిగి తీసుకుంది. ఆయన కూడా రావట్లేదు ఉంటుంది, కింద గడిగి ఒకటి తీయాలి కదా. మీరు మాట్లాడమాకండి, అహంకారం అంటే మాట్లాడుతాను, మాట్లాడితే అవసరం లేదు. తర్వాత బయటకు అయితే ఏమైనా పాడమన్నాం. ఈరోజు నరసింహార్తి ఎవరు పాడారు తెలుసు. మీరు అందరూ నిద్రపోతున్నారు పాపం. వాళ్ళు 4 కల్లా లేచేసి శారద వాళ్ళందరూ తెచ్చేసి రెడీ చేస్తారు. భక్తి ఉంది. అట్లాగే శారదమని పాడదామని పిలుద్దాం అనుకున్నా. ఆయన పిలుద్దామని పాడిస్తే ఆయనకు లోపలికి పోయింది. నైవేద్యం పెట్టడానికి పెట్టించడం కదా. ఏమో కూడా బాగా గట్టిగా అభిషేకాలు అయిన రోజు కుప్పలు తప్పలుగా ఉంటాయి. గదంతా అన్నీ అభిషేకం చేసేవి ఇవి అవి అన్నీ అంత ఒక్క కూర్చొని ఓపికగా 11 దాకా 12 దాకా చేసుకుని కంప్లైంట్ ఎట్లా మీరైతే కంప్లైంట్ ఎవడు చేస్తాడు ఎంత పని ఓపిక దేవుడి పని అసలు నాకు అవకాశం కలుగుతుంది చేసుకుంటూ. అన్నప్పుడు ఏం పిలిచి తులసి ఆరతి పాడమన్నా కదా, తులసి ఆరతి పాడమన్నా కదా. అంటే భక్తులైనప్పుడు అన్నీ గమనిస్తూ ఉంటారు. ఎవరేం చేస్తున్నారు, ఏంది, ఎవరు బాగుపడుతున్నారు, ఎవరు బాగుపట్టలేదు. మీరు మంచి భక్తులు అయితే పెద్ద తప్పులు చేసినా కూడా పట్టించుకోరు. భక్తులు ఏది పాడలేదు, సాకులు చెబుతా అది ఇది 4 దాన్ని గమనిస్తున్నారు. కాబట్టి అంటే ఇక్కడ భక్తుల మధ్యలో ఉంటే కానీ భగవంతుడు భక్తుల మధ్యలో ఉంటే ఎవరిలో ఏ బలం అవుతుందో భగవంతుడు ఉంటుంది. దేవుడికి అన్నీ తెలుసని అన్నారా లేదా డైలాగు? దేవుడికి అన్నీ తెలుసు అంట. ఆయన తెలియదు ఎవరన్నారు, బాగా చెబుతుంది. మాట్లాడు దేవుడికి అన్నీ తెలుసు అంటే పెద్ద నేను చాలా గొప్పదాన్ని, మిగతా వాళ్ళు తప్పులు ఆయన నాకు పడుతున్నాయి తిట్లు అన్నట్టు దేవుడికి అన్నీ తెలుసు.
దేవుడికి అన్నీ తెలుసు, మరి జరుగుతుంది ఆయన ఏర్పడుతుంది కదా. దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి ఆ ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి ఏది జరుగుతుంది మరి మంచిగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ భక్తుల మధ్యలో ఉంటే ఎవరికి ఏం జరగాలో ఆయన, ఇప్పుడు మీరు పిల్లకాయలకు గొడ్డలు కొట్టిస్తూ ఉంటారు, చిన్నపిల్లాడికి చిన్న సైజులో కొట్టిస్తారు, పెద్ద పిల్లాడికి పెద్ద సైజు, లేకపోతే ఎట్లా వేసుకుంటారు, వాడు చొక్కాలు మునిగిపోతాడు. పిల్లాడికి అంత పెద్ద చొక్కా తీసుకొస్తే ఎక్స్ట్రా లార్జ్. అట్లా ఆ రకంగా మనకి నమ్మకం, మనం భక్తి చేస్తున్నంత వరకు ఏదైనా జరుగుతుందంటే దేవుడి ప్రమేయం వల్లే జరుగుతుంది. కాబట్టి నేను దీనిలోంచి ఈ అనుభవాన్ని పొంది ముందుకు పోవడమే మంచిది. నేను ఇతరుల మీద సాకులు చెప్పి కేకలు వేసుకుంటూ తిరగడం కంటే భగవంతుడు అంతా చూస్తున్నాడు. మీ డైలాగ్ మీకే చెబుతాం, భగవంతుడు అంతా చూస్తున్నాడు కాబట్టి మీకు అది ఏర్పాటు చేశాడు. మాకు చెప్పక్కర్లేదు, భగవంతుడు అంతా చూస్తాడు. అంతా చూస్తాడు, మీరు భరించాలి కదా. దేవుడికి అంతా తెలుస్తుంది కాబట్టి నాకు ఇది ఏర్పాటు చేస్తాడు, నేను భరించాలి. భరించకుండా కేకలు వేస్తుంటే అంటే దేవుడిని మనం తప్పు పడుతున్నట్టు. అది సహనం. భక్తుల మధ్యలో కూడా ఎప్పుడు కూడా నెమ్మదిగా నెమ్మదిగా నెమ్మదిగా. ఇప్పుడు అందరూ మనం అంటే ఇష్టపడతారు. భక్తుల సాంగత్యంలో భక్తియుత సేవ లేనిచ్చే భావబంధము లేనప్పుడు కలియుగంలో ముక్తి అవకాశం లభించలేదని అర్థం చేసుకోవాలి. మనిషి మానసిక పరిధిలో మోక్షాన్ని ఊహించుకొనవచ్చు. నాకు కోరికలు లేవు అది ఇది అని చెప్పి జనాలు కూడా మనల్ని పొగడవచ్చు పరస్పర ముఖస్థుతులతో. నామమాత్ర ఆధ్యాత్మిక జీవితం అది మరణకాలంలో అది ఉపయోగపడదు. నిజంగా భగవద్ధామానికి వెళ్ళి కృష్ణుణ్ణి దర్శించడానికి శ్రీ చైతన్య మహాప్రభువుల ఉద్యమంలో చేరి భక్తుల యొక్క సాంగత్యంలో కృష్ణ భగవాన్ని సేవించవలను. ఈ పాయింట్స్. కృష్ణుని సేవించాలా, చైతన్య మహాప్రభుని అంగీకరించాలా, భక్తుల మధ్యలో ఉండాలా. ఈ మూడు ఉన్నాయి ఇస్కాన్లో. భక్తుల మధ్యలో ఉండాలా, చైతన్య మహాప్రభుని గుర్తించాలా, తర్వాత కృష్ణుడికి సేవ చేయాలి. ఉద్ధవా, ఎదుకులానికి ప్రియమైన వాడా, నీవు ఈరోజు నా సేవకుడు, నా శ్రేయోభిలాషి. మనం భగవంతుడి దగ్గర అయితే భగవంతుడు మనల్ని తనకి సమానంగా కూడా పెట్టుకోగలుగుతాడు. నా సేవకుడు అన్నాడు, నా శ్రేయోభిలాషి అన్నాడు, నా మిత్రుడు. కనుక నీకు పరమ రహస్యమైన జ్ఞానాన్ని ఆల్రెడీ ఆయన సేవకుడైతే భగవంతుడు ఆయన శ్రేయోభిలాషి మిత్రుడు దర్జా ఇస్తే ఇంకా పరమ రహస్యం ఇంకేం నేర్చుకోవాలి. ఆయన అంటే ఉద్ధవుడిని మధ్యలో పెట్టి మనకి చెబుతున్నాడు. ఆ శబ్దం వాడడం వల్ల పరమ రహస్యం అంటే మనం చెవులు అంటే పెట్టుకుని ఓహో ఇంకా రాబోయే అధ్యాయంలో మన రెండు చెవులు దగ్గర పెట్టుకుని వినాల. బ్రూయ స్నిగ్ధస్య శిష్యస్య గురవో గుహ్య అప్యుత. ప్రామాణిక గురుదేవుడు సహజంగానే సకల ఆధ్యాత్మిక రహస్యాలు శిష్యుడికి వెల్లడి చేయను. ఉద్ధవుడు అప్పుడప్పుడు కొట్లాట అవుతుంది, తప్పు చేసింది కానీ నేను మిమ్మల్ని గమ్మునుండమంట. మీరు భక్తురాలైతే ఎందుకంటే ఆయన పోగొట్టుగా తెలుసుకోలేదు, మీరు పెద్ద భక్తురాలు అనుకుంటున్నారు. మీరు భక్తురాలైతే గమ్మునుండమంటే గమ్మునుండాలి. అనగా ఆయన భక్తి వదిలేసి వెళ్ళిపోకుండా కాపాడగలుగుతున్నాం. మీరు సహించే శక్తిని మీరు అలవాటు చేసుకుంటున్నారు. మీరు మామూలు పై భక్తురాలైతే అంత తప్పు చేసి నన్ను తిడతాడు ఏంది, అది 10 మందికి నా గురించి చెప్పి ఏంది ఆయన వెనకేసుకొస్తాడు ఎన్నిసారి నన్ను తిడతాడు. కానీ మీరు అపరాధాలు పాలవుతున్నారు.
ఎందుకంటే నేను ఏ ఆలోచన ఆ విధంగా చేస్తున్నాను మీకేం అర్థమవుతుంది కదా. ఇవన్నీ కూడా గమనించుకోవాలి. ఎదుగుతున్న వాళ్ళ నెమ్మద్దనం ఎప్పుడు ముఖ్యంగా సన్యాసి కానీ గురువు గారు కానీ వాళ్ళ మూడు ఎలా ఉంటుంది, మందిరంలో ఎవరిని కూడా పోగొట్టుకోడు. ఆ పద్ధతిలో కొద్దిగా మరీ దాన్ని ఇందాక రాజశేఖర్ శ్రీనివాసుని తిడుతున్నాడు. అదేంటే అక్కడి నుంచి వెళ్తాడు. ఎక్కువ తిట్టమాట అసలు రాకుండా పోతాడు. కొద్దిగా ఇచ్చే చక్కగా ఆలో అట కొద్దిగా, ఎందుకంటే బయట నుంచి వస్తున్నాడు, డబ్బులు తీసుకోవట్లేదు, ఆయనకు ఆయన స్వభావం ఉంది, మనకి మన పని కావాలా, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసి దాని అంటారు మనం ఎలా మనం ట్యాక్ట్ఫుల్గా సమర్థవంతంగా తీసుకెళ్ళాలి. అది భక్తుల మధ్యలో ఉన్నప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది. మనకంటే ఉండే పై భక్తులు వాళ్ళు ఎలా డీల్ చేస్తున్నారు, మనం వాళ్ళ దగ్గర నుంచి మనం కూడా నేర్చుకుని మనం డీల్ చేసే వాళ్ళతో ఆ విధంగా మనం కూడా. కాబట్టి ఇక్కడ ఉద్ధవుడు కృష్ణుడికి సంపూర్ణ శరణాగతుడై ఉండను కనుక భగవంతుడు అతనికి రహస్యాల్ని తెలియజేస్తున్నాడు. పూర్ణ విశ్వాసం లేనిదే గురువు యొక్క జ్ఞానాన్ని మనం స్వీకరించలేము. కర్త వాంఛాపూర్ణుడై ఉన్నందున భగవంతుని పూర్తి కరుణను అతడు పొందజాలడు. ఆత్మానుభవ పద్ధతులు అవి ఇతర పద్ధతులు, అవి అసమగ్రము, అస్థిరములు. శుద్ధ భక్తుల సాంగత్యం అది సంపూర్ణమై ఉండి ఖచ్చితముగా వాంఛాఫలమును ఇయ్యగలదు. మనిషి శుద్ధ భక్తుల సాంగత్యం చేయుట నేర్చుకున్న చాలు బస్. మనం ఎంత మూర్ఖులైనా ఎంత మన దుష్టులైనా భక్తులతో పాటు పోతూ ఉంటే వాళ్ళు మెల్లిగా మనల్ని సానబెట్టి అప్పుడు అతని జీవితం కూడా చక్కగా మారిపోవను. ఈ అధ్యాయం యొక్క సారాంశం ఇది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ.